మాస్టర్తో మాట మంత్రి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మీరు 5,000 crores టర్న్ అవుట్ ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నారు. టాప్ 5 ఎమర్జింగ్ సీఈఓస్లో మీరు ఒకరు. 15,000 మంది ఈ రియల్ ఎస్టేట్ అఫీషియల్స్ ఉంటారు కదా, ఏజెంట్స్ లాంటి వాళ్ళు, వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చారు. 15,000 మందికి మీరు ఈ ట్రాన్సాక్షన్లో హెల్ప్ చేశారు. బాబాయ్ మీరు చాలా ఓపిక సార్ మీకు. అంతా పైవాడిదే. అంతే అంటారా? ఇప్పుడు నా డౌట్ ఏంటంటే హైడ్రా అని వచ్చిందండి, హైదరాబాద్ అసెట్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అంట రంగనాథ్ గారు. ఏమంటారంటే ఈ కొత్తగా 5 అంతస్తుల బిల్డింగ్లు అంటే ఈ చెరువుల్లో కట్టిన కూడా కూల్చేశారండి. అది ఎలా సాధ్యమైంది? అసలు ఎందుకు కూల్చేశారు? ఎవరు కట్టారు? అది ఎలా సాధ్యమైంది? అది అనమాట. ఇది మంచి ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ అండి. ఇంతవరకు గత మంచి పెద్ద సీఎంలు, అనుభవం సీఎంలు వచ్చారు, బట్ ఎక్కడ కూడా ఇలాంటి డ్రాస్టిక్ స్టెప్ తీసుకోలేదు. ఈ స్టెప్ తీసుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి, దమ్ము ధైర్యం అంటారు కదా. దమ్ము ధైర్యం, డేరింగ్, డాషింగ్ అన్నీ ఉండాలి. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యేస్ అపోజిషన్గా మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు మినిస్టర్స్ కాకపోతే ఎమ్మెల్యేస్ కూడా 2-3 ఎమ్మెల్యేస్ ఎగెనెస్ట్ ది పాలసీ మాట్లాడారు. మేము చూసుకుంటాం, ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ వస్తారు, రేపు పోతారు, మేము పర్మనెంట్గా ఉంటాం అని చెప్పిన మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఉన్నారు. అయితే మీరు హైడ్రా అనేది ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్. అది అండ్ రిట్రీవ్ అంటండి. రిట్రీవ్ మళ్ళీ దాన్ని తిరిగి ఒకవేళ అది ఆక్యుపై చేసుకుని ఉంటే స్వాధీనం చేసుకుంటారు మళ్ళీ గవర్నమెంట్. అసలు ఇది ఎందుకు వచ్చింది ఈ బాడీ అంటే, ఒకప్పుడు మీరు చూసుకుంటే మీకు తెలిసే ఉంటుంది, 1,700 పైచిలుగ్గా చెరువులు ఉండేవి తెలంగాణలో. 1,700 చెరువులు, చిన్న చిట్కా పెద్ద అన్నీ కలిపి. ఈరోజు 720, 750కి వచ్చేసాయి. అంటే ఈ 1000 చెరువులు ఏమైనట్టు అంటే ఆక్యుపై చేసి జూమంతర ఖాళీ అయిపోయింది. సో రాత్రి ఓవర్ నైట్ అంటాం, రాత్రి మట్టేసి నింపేసి బిల్డింగ్లు కట్టిన దాఖలాలు చాలా బయటపడ్డాయి. దాదాపు ఇప్పుడు ఎవ్రీడే 10, 20, 30 బిల్డింగ్ కొలగొడుతూనే ఉన్నారు. ఎవరు వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా ఆపేస్తున్నారు, ఇంకెవరు వచ్చినా ఆపేస్తున్నారు. ఎవరు ఏం చేసుకుంటారు, నాకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఏవి రంగనాథ్ ఐపీఎస్ గారు ఐపీఎస్ చేసి ఒక ఎస్పీ సీనియర్ లెవెల్లో ఆయన హెడ్గా హైదరాబాద్ కమిషనర్గా నియమించారు. ఇన్స్పెక్టర్ జనరల్ పొజిషన్లో ఆయనకి బాధ్యతలు అప్పగించారు. ఆయన కింద నాకు తెలిసినట్టే టెంటేటివ్ లైక్లీ టు గెట్ టీమ్ ఈస్ 3,500 మంది. అందులో 259 మంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. వివిధ గ్రూప్ 1 ఆఫీసర్స్ 3, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, ప్లస్ మిగతా ఇతర మున్సిపల్ డిపార్ట్మెంట్, హెచ్ఎండి, అన్ని రకరకాల లీగల్. ఎందుకంటే ఈ బిల్డింగ్ కోల్చాలంటే ఒకటి డెసిషన్ కాదండి, ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు మీరు బిల్డింగ్ మీరు అన్ని కరెక్ట్ కొడితే విల్ బి ఇన్ ప్రాబ్లం. ఆయన అన్ని డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ కోరుకుంటున్నారు. బట్ పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ కావాలి, జిహెచ్ఎంసీ అంటే శాంక్షన్ చేయాలి, కరెక్ట్ అయితే అప్రూవ్ చేయాలి, రాంగ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. అట్లా ఎన్జిటి బాడీ చాలా ఉన్నాయి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. సో ఇదేమవుతుందంటే అక్రమ కట్టడాలకి అడ్డువేత, సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఆయన దాన్ని చాలా సమర్థంగా, ధైర్యంగా ఎదుర్కొని వెళ్తున్నారు. ఫ్యూచర్ ఏమవుతుందేమో తెలీదు. యాజ్ ఆఫ్ నౌ అది పెట్టిన 4-5 రోజులు అయితే దడ చాలా పెద్ద బిల్డింగ్లే కూల్చేశారు. వితిన్ మినిట్స్ కోలుగొట్టేస్తున్నారు. వితిన్ మినిట్స్ ఒకసారి బుల్డోజర్ వెళ్ళిందంటే కథం. సో ఇది ఒక విధంగా మంచి చర్య. కొన్ని ఇబ్బందులు ఉన్నా మంచి చర్య. ఎందుకంటే ఇప్పుడు చెరువుల్లో రూల్ ఉందండి, లేక్స్ కానీ, పార్క్స్ కానీ, రోడ్స్ కానీ, ఇట్లాంటి కన్జర్వేషన్ జోన్ కానీ, ఎఫ్టీఎల్ కానీ, 111 జీవో కానీ, బయో కన్జర్వేషన్ కానీ, ఇవన్నిటి కూడా ఒక రూల్ ఉందండి. ఇక్కడ ఒక దగ్గర చెరువు ఉంటే చెరువుకి చుట్టూ 10 కిలోమీటర్ విస్తీర్ణంలో ఏమీ కట్టకూడదు. ఎందుకు కట్టకూడదు? ఆ నీళ్లు కలుషితం అవుతాయి. ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టారు 20 ఫ్లోర్లు, అందులో వచ్చిన డ్రైనేజ్ వాటర్ కానీ, ఇంకా గార్బేజ్ ఎక్కడ వెళ్తాయి? అవి మళ్ళీ భూమిలోకి వెళ్తాయి. భూమిలో కంటే ఎక్కడ మన పక్కన చెరువు ఉంది కదా, ఆ చెరువు నీళ్ళు తాగుతున్నాం. హుస్సేన్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్ కానీ, మన నీళ్ళు తాగే నీళ్ళు కింద వాడుతున్నాం, అంతే కదా. సో అందుకనే రూల్ ఏం పెట్టారంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది నేచర్ ప్రొటెక్ట్ చేయడానికి, పబ్లిక్ నీళ్ళు పొల్యూషన్ కాకూడదని ఇక్కడ చెరువు దగ్గర నుండి చుట్టూ 10 కిలోమీటర్ డయామీటర్లు ఎటువంటి హెవీ కన్స్ట్రక్షన్ కూడా ఏమేమి అక్కడక్కడ ఫామ్ హౌస్ ఉంటే ఒక సింగిల్ ఫ్లోర్ 10% కన్స్ట్రక్షన్ తప్ప, అలా పెరి అర్బన్ జోన్లో అయితే 25%, ఫుల్ రెసిడెన్షియల్ జోన్లో 100% కట్టుకోవచ్చు. దానికి అంటే వీళ్ళు ఏంటంటే అక్రమ కట్టడాన్ని గుర్తించారు. అండ్ ఇవాళ ఈ పనిష్మెంట్ ఏమైతే రేపు ఇంకా కొనసాగుతూ ఉంటుంది.
అయితే ఈ అంతా ఈ ముసుగులో గుద్దులాట్లు ఏమైందంటే కొనుక్కునేవాడు మోసపోతున్నాడు. తప్పు చేసింది డెవలపరు, బిల్డరు, మోసపోయేది కొనుక్కునేవాడు. ఇప్పుడు సపోజ్ ఒక 15 ఫ్లోర్లు ఉంది, కూలగొడుతున్నారు. అక్కడ ఉన్న ప్రజలు ఏమవ్వాలి, అక్కడ కొనుక్కునే ప్రజలు ఏమవ్వాలి అనేది గవర్నమెంట్ హ్యాస్ టు రెస్పాండ్. వాళ్ళు ఏమంటే బిల్డర్ తప్పు కట్టాడు, బిల్డర్ హ్యాస్ టు బి రెస్పాండ్. బిల్డర్ ఇప్పుడు ఉంచుకుంది కట్టుకుంది రెండు ఎగిరిపోతాయి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ లాస్, మళ్ళీ ఇప్పుడు బయర్స్ డబ్బులు ఎక్కడ ఇస్తాడైనా. అయితే ఆయన చేసిన మిస్టేక్కి పనిష్మెంట్ అంటున్నారు. మీకు అర్థమవుతుందా? సో అందుకని అంటే గవర్నమెంట్ జాగాలో మనం ఎవరైనా కట్టడానికి పబ్లిక్ మనీ అండి. పార్కులు అంటే పబ్లిక్. నాకు డౌట్ ఏంటంటే అసలు అంటే ఒక కన్స్ట్రక్షన్ ఏంటంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు లేకపోతే డిపార్ట్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదంటే మనకి ప్లాన్ చేయడం కట్టుకోవడానికి. ఎలా వచ్చిందంటారు? అది సైట్ ఎవరిది, దానికి ట్యాక్స్ కడుతున్నారు కదా, ఇన్ని చాలా చూస్తారు కదా. పైసామే పరమాత్మ హై. ఇప్పుడు 5 అంతస్తులు కట్టారంటే ఒక 2 years నుంచే స్టార్ట్ చేస్తుంటారండి. డెఫినెట్ 1-2 years మినిమం. అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అవును. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందండి. ఎవరైతే సంబంధిత అధికారులు అనుమతులు ఇచ్చారో వాళ్ళందరినీ లూప్లోకి లాగుతారండి. ఇప్పుడు హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ ఏదైనా సరే వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇది అప్రూవ్ చేయొచ్చు, ఇది అప్రూవ్ చేయకూడదు. ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద ఉంటుంది. ఇది ఏంటంటే ఈ చెరువు దగ్గర ఉన్న నీళ్ళు జాగాలో ఇల్లు కట్టకూడదని క్లియర్ లా ఉంది. దాన్ని అధిగమించి ఎవరు చూస్తారులే, నాకే పవర్ ఉంది, నేను డైరెక్టర్, నేను ఆఫీసర్, నేను మేనేజర్ అనుకుని ఇస్తే రేపు లాగుతారు కదా. తీగలాగితే డొంక కదులుతుంది. వాళ్ళందరూ సస్పెండ్ అవ్వడానికి అవకాశం ఉందండి. డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు ఆన్సర్ చెప్పాలి కదా. మొన్న ఒక బ్యాంక్ ఏదో మంచి బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ అనేవాడు పేరు నాకు గుర్తు, న్యూస్లో చూసాను. 650 కోట్లు ఫారెన్ బ్యాంక్ ఇచ్చాడంట. అసలు ఇవ్వకూడదు అర్హత. అది ఎన్బిఎఫ్ బ్యాంక్ కూడా కదా, ఏదో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయన ఏమంటే ఆ ముందు ఆఫీసర్ చేసాడు కూడా నేను చేసి అంటాడు. ఆ ముందు ఆఫీసర్ ఇంకేదో చెప్తున్నాడు. సో ఓవరాల్గా బ్యాంక్ 600 కోట్లు లాస్ అయిందండి, కన్నమే కదా. సో యాక్చువల్గా పనిష్మెంట్ తీసుకోవడం బెటర్. అట్లీస్ట్ ఫ్యూచర్లో బిల్డర్స్కి నాట్ ఈవెన్ డేర్ టు థింక్, అసలు కట్టాలని ఆలోచన పోతుంది. ఇప్పుడు ప్రభుత్వ భూములు మనం కట్టకూడదు. కరెక్టే కదా. మీకు కావాల్సినంత ల్యాండ్ వాళ్ళు కొనుక్కోండి, అమ్మండి, ₹2 ఎక్కువ తీసుకోండి, క్వాలిటీ ఇవ్వండి. బట్ బయర్ని అంటే బయర్స్కి అంత నాలెడ్జ్ ఉండదు, అంత అవగాహన ఉండదు. వాళ్ళు ₹1 కోటి సంపాదించే లైఫ్ టైం కష్టపడితేనే ₹1 కోటి వస్తుందండి. 1-2 కోట్లు పెట్టి ఫ్లాట్లు కొనుక్కునే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో గవర్నమెంట్ ఈస్ టేకింగ్ సీరియస్. బట్ ఇంతవరకు ఎందుకు చేయలేదు అది మన క్వశ్చన్ కాదు. బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. అండ్ ఇది ఇక్కడితో ఆగదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఎవరికి భయపడకుండా, ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా ఐఏఎస్ని కాకుండా ఐపీఎస్ని పెట్టారు. మీరు ఏపీఎస్ ఆర్టీసీ చూసుకుంటే ఎండీలు ఎప్పుడు ఐపీఎస్ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఏపీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ ఉంటారు. అంటే కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటారని. స్ట్రిక్ట్గా ఉంటారు. జనాలతో, మందితో పాటు. అది జనంతో డీల్ చేయడం అంత ఈజీ కాదండి. పబ్లిక్ని హ్యాండిల్ చేయడం అంత టఫ్. సాఫ్ట్ మైండెడ్ పనికిరారు. కఠినంగా ఉండాలి. పనిష్మెంట్ అవడానికి ఇవ్వాలి. ఎవడైనా యూనియన్లు, ధర్నాలు ఇవన్నీ చేస్తే లానే వేస్తారు. సో ఇది ఓవరాల్గా మంచి డెసిషన్ అని చెప్పొచ్చు. అయితే ఒక క్వశ్చన్ నా కన్సర్న్ ఏంటంటే, వాళ్ళు కొనుక్కున్నాడు పరిస్థితి ఏంటి? అండర్ కన్స్ట్రక్షన్ పర్లేదు, బిల్డర్ లాస్ అవుతాడు. ఆల్రెడీ కట్టేసి ఉన్నారు, అమ్మేశారు, ఆక్యుపై చేసుకుని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇద్దరు బిల్డర్ విల్ కాంపెన్సేట్, గవర్నమెంట్ విల్ కాంపెన్సేట్ మనకు తెలియదు. బిల్డర్ ఆల్రెడీ చేతులు ఎత్తేస్తాడు. వాడు ఇప్పుడు ఇల్లీగల్ గా కట్ చేసి ఉంటే 5 కోట్లు 10 కోట్లు కట్టి పోయినట్టే, బూడిద పోసిన పన్నీరే. అది ఓకే, బిల్డర్ తప్పు చేశాడు. అది గవర్నమెంట్ ఏమంటుంటే బయ్యర్ కూడా కొనుక్కునేట్టు చెక్ చేసుకొని కొనుక్కోవాలి కదా. ఆల్రెడీ అప్రూవల్స్ ఉన్నాయనుకోండి, టౌన్ ప్లానింగ్ లేకపోతే మిగతా అని. సో అది ఎవరిని బ్లేమ్ చేయడం, ఒక పర్సన్ ఒక డిపార్ట్మెంట్ కాదు, దీంట్లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి. ఓకే అండి. సో అక్రమ లేఅవుట్లు వేస్తారు, ప్లాట్లు వేస్తారు, కన్స్ట్రక్షన్ చేశారు. కొంతమంది బడా బాబులు, బిజినెస్ వాళ్ళు కానీ, లేకపోతే పొలిటికల్ కానీ, లేకపోతే సెలబ్రిటీస్ కానీ అడ్డంగా గోడలు కట్టేశారు. ఆ నీళ్ళు బయటకు లోనికి వెళ్ళకుండా. సో లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఇది ఏ విధంగా చూసుకున్నా ఇనిషియేటివ్ అయితే మంచి ఇనిషియేటివ్ అని చెప్పాలి. బట్ మిగతా వాళ్ళు కూడా సఫర్ అవ్వకుండా చూసుకుంటే బెటర్ అనేది నా సజెషన్. అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంటారు ఇలా కూల్చివేతలతో? అంటే ఈ చీటింగ్ చేసే వాళ్ళందరూ బయటకు వస్తారు కదండి. అట్లీస్ట్ ఇప్పటి వరకు కట్టారు, ఫ్యూచర్లో కట్టకుండా ఒక ఇండికేషన్ ఇస్తారు. ఫ్యూచర్లో నువ్వు కడితే నువ్వు కూడా నీ పరిస్థితి ఇంతే. ఎవరైనా చేతులారా 10 కోట్లు లాస్ చేసుకుంటారండి? చేసుకోరు కదా. అది. సో దాన్ని బట్టి చూడాలి. ముందు వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడైతే అగ్రెసివ్గా నడుస్తుంది. ఏమైనా తగ్గుతారా, లేకపోతే అమెండ్మెంట్ ఇస్తారా, మోడిఫై చేస్తారా, వెయిట్ అండ్ సీ.
ఎందుకంటే తగ్గరండి, ఎందుకంటే ఆల్రెడీ కొట్టేసారు, ఇప్పుడు కొన్ని బిల్డింగ్ కొట్టేశారు, కొట్టలేని బిల్డింగ్ ఉంటే ఆడొప్పుకోడు కదా, నా బిల్డింగ్ కొట్టేశారు కదా మీరు, మరి ఆడ అదే బిల్డింగ్ చూడాలంటే గవర్నమెంట్ కూడా దాని ప్రతి నిర్ణయం ఆలోచిస్తారు. బట్ జనరల్గా అక్రమం కట్టగలని ప్రూవ్ అయితేనే వాళ్ళు బిల్డింగ్ కొలగొట్టగలరు. ఏమాత్రం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నా చేయలేరు. వీళ్ళు కోర్టుకి వెళ్తారు కదా, అంటే గవర్నమెంట్ వాళ్ళు జాబులు రిస్క్లో ఉంటాయి. ఇదండి నంది రామేశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.